సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంపై నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక మున్సిపాలిటీలు కంటోన్మెంట్ మెర్జ్ అయితే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. నీళ్లు, నిధులు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రజలు ఆశిస్తున్నా వారి కల సాకారం కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కంటోన్మెంట్ నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. స్థానిక మున్సిపాలిటీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం జరిగితే ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు జరిగే అవకాశం ఉందని అన్నారు. బహుళ అంతస్తుల భవనాల రాకతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని వివరించారు. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు అవకాశం ఉందని, రక్షణ శాఖకు సంబంధించి భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. నియోజకవర్గంలో ఉన్న 80% ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా మద్దతు తెలపగా కేవలం కొద్ది మంది వారి స్వార్థ రాజకీయాల కోసం కంటోన్మెంట్ స్థానిక మున్సిపాలిటీలో విలీనం చేయాలని పోరాటం చేస్తున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అంటే కంటోన్మెంట్ మర్జర్ పై కంటోన్మెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని చాలా మటుకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతలేవు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా ఏదైతే కొత్త అమెండ్మెంట్ కోసం ప్రయత్నం చేసిందో, మరి అదే తరుణంలో ఈ మర్జర్ అనే అంశం కూడా తెర మీద రావడం జరిగింది. మరి దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా కంటోన్మెంట్ ఒక చరిత్ర ఉంది. కంటోన్మెంట్ కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్ కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇచ్చి ఈరోజు దేశం కోసం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఒలింపియన్స్ కానివ్వండి, కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్ ఉంది. మరి అసొంటిది ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని, దానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, కంటోన్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ తీసుకోండి, మరి ఎటువంటి ఒక భాగస్వామ్యం లేదు. మీరు వాటర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానివ్వండి, గ్రాంట్స్ లో కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని, లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం. రెండో కారణము, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విత్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ దే హావ్ స్టార్టెడ్ దిస్ వర్డ్ మర్జర్ అని. కొంతమంది బంగ్లో ఓనర్స్ యాంటిసిపేటింగ్ దట్ ఒకవేళ మర్జర్ అయితే ఈ బంగ్లోస్ ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే వాడుకుంటున్నారో దాన్ని సొంతంగా వాళ్ళకే గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో అని ఒక ఊహాగానంతో దీన్ని ఒక ఆర్జం పోయడం జరిగింది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుందని, రెండోది కొంతమంది బంగ్లా ఓనర్స్ వాళ్ళ ఒక సొంత వ్యక్తిగత కారణాల వల్ల దీన్ని స్టార్ట్ చేశారు. అదే తరుణంలో ఆర్మీ ఎప్పుడైతే కొన్ని రోడ్ మీద ఆంక్షలు విధించిందో, ఎప్పుడైతే కొన్ని రోడ్ క్లోజర్స్ చేయడం జరిగిందో, ఇది రెండో కారణం. అంటే దీన్ని వాళ్ళైతే మర్జర్ అనే వర్డ్ వచ్చిందో దానికి కొద్దిగా ఇంకొంచెం ఫ్యూల్ యాడ్ చేయడం జరిగింది. మరి ఈ 3 కారణాల వల్ల ప్రధానంగా మర్జర్ అనే వర్డ్ స్టార్ట్ అయింది. దీంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి, దాదాపు 100 సంవత్సరాల నుంచి A1 డిఫెన్స్ ల్యాండ్స్ లో కొంచెం గుడిసెలు ఉన్నాయి, కొన్ని స్లమ్ డ్వెలర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ చేయమని, మరి స్టేట్ గవర్నమెంట్ యథావిధిగా ఏది కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క మెయిన్ రీజన్ ఇది ఒకటి కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత టిఆర్ఎస్ కో, గతంలో టిఆర్ఎస్ కానివ్వండి, ఈ రోజు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కంటోన్మెంట్ లో ఉన్న భూములపై వాళ్ళు ఒక కన్ను పెట్టి, కంటోన్మెంట్ లో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ బట్టి వాళ్ళు ఈ యొక్క మర్జర్ ని ప్రోత్సహించుకుంటా కొంతమంది గ్రూప్స్ తయారు చేసి, చాలా తక్కువ మంది నెగ్లిజిబుల్ గ్రూప్స్ తయారు చేసి ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మరి చాలా మందికి దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలియదు. ప్రధానంగా మనం ఫస్ట్ అడ్వాంటేజ్ కోసం మాట్లాడదాము. 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మీరు ఎన్ని విధాలుగా ఈ మున్సిపల్ యాక్ట్ తిరిగేసి చూసినా, ఏది చూసినా కూడా 2 అడ్వాంటేజ్. ఒకటి, మీరు టౌన్ ప్లానింగ్ లో అంటే మీకు కొద్దిగా కట్టుకోవడానికి ఎఫ్ఎస్ఐ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ
జిహెచ్ఎంసీలో కలిస్తే మీకు ఎఫ్ఎస్ఐ కొంచెం పెరిగే అవసరం ఉంటుంది. దాని తర్వాత వస్తే ఒక ఫ్లోర్ అడిషనల్ ఫ్లోర్ రావచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ టీపీటీ ఛార్జెస్ మీద ఏవైతే 3.5% ఎక్కువ ఉందో అది తప్పకుండా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫీజు వేవ్ ఆఫ్ చేసుకుంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలకు ఇప్పుడు కూడా కొంచెం వెసులుబాటుతనం ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ ఎవరైతే కోరుకున్నారో దీంట్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ ప్రజలే అడిగినారు. ఎందుకంటే రోడ్ క్లోజర్స్ కానివ్వండి, మిగతా అంశాలన్నీ కూడా జిహెచ్ఎంసీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మటుకు వాళ్ళు అడిగినారు. కానీ డిసడ్వాంటేజెస్ ఏవైతే కంటోన్మెంట్స్ వాస్తవులు కంటోన్మెంట్ ప్రజలు ఫేస్ అవుతున్నాయో అందరికన్నా ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఎఫ్ఎస్ఐ లిమిటేషన్ తీసేస్తారో ఎంటైర్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా హెవీగా అర్బనైజేషన్ అవుతుంది. అంటే చాలా హెవీ స్ట్రక్చర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. మరి హై రైజ్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత కమర్షియల్ అయిన తర్వాత రోడ్లన్నీ ఇరుకాటం అవుతాయి. ఉన్న నాలాలు కానివ్వండి, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంజెస్ట్ అయిపోతాయి. మరి చాలా అంటే ఈ రోజు ఉన్న స్మూత్ లివింగ్ మరి ఫ్యూచర్ లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మరి దాంతో పాటు ఏవైతే ట్రాఫిక్ కంజెషన్ స్టార్ట్ అవుతాయో, అంటే ఇప్పుడు 3,000 లక్షల మంది ఉంటున్నారు. అంటే ఇప్పుడు పిల్లలను లెక్కేసుకుంటే యావరేజ్ గా 4.5 lakh పీపుల్ ఉంటారు. రాబోయే దినాలకు ఒక 7-8 లక్షలు యాడ్ అవుతే మటుకు ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా తీవ్రంగా కంటోన్మెంట్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. మరి అందరికన్నా ఇంపార్టెంట్, ఎప్పుడైతే హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ ఇబ్బంది కలుగుతుంది. మరి ఇదే కాకుండా మెయిన్ పాయింట్ ఏదైతే ఆర్మీ ఎన్ఓసి ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆర్మీ నుంచి ఎన్ఓసి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మనం కంటోన్మెంట్ లో ఉంటున్నాం కాబట్టి ఈ ఒక్క రూల్ కంటోన్మెంట్ లో అమలు కావట్లేదు. కానీ మిగతాది గ్రేటర్ హైదరాబాద్ కానివ్వండి, పంచాయత్ కానివ్వండి, ఏ ఊరు మార్గుల ప్రాంతంలో పోయినా కూడా అక్కడ మనకు తప్పకుండా మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకోవాలా. 100 మీటర్ల దాకా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ వస్తుంది. అంటే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఇఫ్ యూఆర్ వెరీ నియర్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ నియర్లీ అంటే లెస్ దాన్ 100 meters ఉంటే ఆర్మీ విల్ పర్మిట్ యూ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్. ఇన్ కేస్ యు ఆర్ ఫాలింగ్ అండర్ ది 500 meters లిమిట్ దెన్ ఓన్లీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ విల్ బి అలౌడ్. ఈ యొక్క ఎన్ఓసి తీసుకోవాలంటే దాదాపు మీకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా మీకు టైం పీరియడ్ ఉంటుంది. మరి ఆర్మీ యొక్క ఎన్ఓసి రూల్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత ఏవైతే డెసిగ్నేటెడ్ మా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో, బంగ్లా ల్యాండ్స్ ఉన్నాయో, మా స్టీ ల్యాండ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేస్తే ఇక్కడ కాంక్రీట్ జంగల్ కింద కంటోన్మెంట్ ఏదైతే లంగ్ స్పేస్ అని మనం ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నామో అదొక కాంక్రీట్ జంగల్ కింద మారే విధంగా పూర్తిగా ఘోరంగా అయిపోతుంది. మాకు ఈరోజు ఏ పార్టీ చూసుకున్నా తప్పకుండా 90% అబౌవ్ మా పార్క్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. అంటే మా పార్క్స్ లో గ్రీనరీ మేము ప్రోత్సహించినాం, ఆ పార్క్స్ మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం. కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, లేకపోతే దానికి ఏదో విధంగా కేసులు కానివ్వండి, మా 90% అబౌవ్ మా లేఅవుట్స్ అన్నిటి కూడా పార్క్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా తొందరగా ఈ విధంగా పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు మాకు సర్ప్లస్ ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎక్కడంటే పిల్లలు కానివ్వండి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ప్రాక్టీస్ చేసుకోవాలంటే సర్ప్లస్ ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రయత్నం చేస్తున్నాము. మరి అవన్నీ కూడా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతికిస్తే తప్పకుండా అమ్ముకొని వాళ్ళ ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఏమి ఉండదు. అదేవిధంగా పౌరులు ఉంటే ప్రతి ఏరియా కాలనీ బస్తీ జనం ఎక్కడైతే సివిల్ ఏరియా ఆర్మీ పరిభాషలో సివిల్ అంటే బజార్ అంటే ఇప్పుడు బజార్ నడపబోతున్నారా లేదా జనం ఉంటే ప్రతి ఏరియా నడపబోతున్నారా? ఈ డెఫినేషన్ నిజంగా అది కొంచెం డిబేటబుల్ ఇష్యూయే. సివిల్ ఏరియాస్ అంటే కంటోన్మెంట్ బోర్డ్ డెఫినేషన్ లో కానీ మిలిటరీ ఎంఓడి డెఫినేషన్ లో కానీ ఓన్లీ బజార్ ఏరియా. జనరలైజ్డ్ లాంగ్వేజ్ లో అంటే సివిల్ ఏరియాస్ అంటే సివిలియన్స్ ఉంటే అన్ని ఏరియాస్. ఇది డెఫినెట్ గా డిబేటబుల్ ఇష్యూయే. దీని మీద మేబీ ఫర్దర్ మీటింగ్స్ లో క్లారిటీ ఇస్తారు మినిస్టర్. ఇంతవరకు క్లారిటీ 2 కూడా అవ్వచ్చు. ఒకటి రెసిడెంట్స్ ఉండే ఏరియాలు అన్ని కూడా సివిల్ ఏరియా అంటాం, అదర్ దెన్ ఆర్మీ ఏరియాస్ జనరలైజ్ లాంగ్వేజ్. ఒకటి ఎంఓడి లాంగ్వేజ్ లో సివిల్ ఏరియాస్ అంటే బజార్ ఏరియాస్. క్లారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు? మేము వద్దని చెప్పలేదు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్తున్నాం. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు నెగోషియేట్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ల్యాండ్స్ ఇవ్వమని స్పష్టత చెప్పేసిండ్రో కేసీఆర్ గారు యూటర్న్ తీసుకొని వాపసు వచ్చేసారు.
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. అంటే ఇప్పుడు ల్యాండ్లు ఇవ్వడానికి రెడీ ఉన్నదా? లేరు, సేమ్ అదే స్టాండ్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సేమ్ అదే స్టాండ్ ఉంది. మేము సర్ప్లస్ ల్యాండ్స్ కానివ్వండి, మినిస్ట్రీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ B3 బంగ్లోస్ ఇవ్వము, ఓన్లీ సివిల్ ఏరియాస్ ఇస్తాము, సివిలియన్స్ ఉండే ఏరియా ఇస్తామని ఒక స్టాండ్. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతున్నారు. ఇదే విధంగా మీరు ఇప్పుడు నామినేటెడ్ తర్వాత కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ తప్పకుండా ఏవైతే మేము ఈరోజు మీకు ఒక సబ్మిట్ చేసినామో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తప్పకుండా మేము ప్రాపర్ ఛానల్ ఆపాలనుకుంటున్నారా? కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి నిర్ణయాన్ని అంటే ఇప్పుడు జన ఒపీనియన్ తీసుకుంటాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం, అతి తొందరలో జనంలోకి వెళ్తాం. జనం ఏది కోరుకుంటే మేము తప్పకుండా దాని కమిట్మెంట్ ఉంటాము, అదే విధంగా చేస్తాం. రామకృష్ణ చేస్తారా, పార్టీ చేస్తారా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏమైనా చేస్తారా? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్లోనే ఉంది యాక్చువల్గా. దాని తర్వాత ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని అడిగి వాళ్ళని కన్సల్ట్ చేయడం, యాక్చువల్గా ఏ కొత్త జీవో వచ్చినా, ఏ కొత్త రూల్ వచ్చినా అది ఒక పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. సో తప్పకుండా వాళ్ళు కూడా చేస్తారు, మా వంతు మేము కూడా చేస్తాం.